నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది జాతీయత. పూజ్యశ్రీ తుర్యానంద సరస్వతి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ కొత్తపేటలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పూజ్యశ్రీ తురి ఆనంద సరస్వతి మాట్లాడుతూ, సంఘే శక్తి కలవు యుగే, ఈ కలియుగంలో సంఘటన శక్తిదే అంతిమ విజయమని, ఈ సంఘటన నిర్మాణం కోసం ప్రతి హిందువులో ఆత్మవిశ్వాసాన్ని నింపటం కోసం ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలను నిర్మాణం చేస్తూ హిందూ సమాజాన్ని జాగ్రత్త చేయడం కోసం ఆర్ఎస్ఎస్ అనేక సంవత్సరాల నుండి నిరంతరం పనిచేస్తుందని, ఆర్ఎస్ఎస్ నేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించాలని హిందూ సమ్మేళన నిర్వాహక సమితి తలపెట్టిందని, ప్రతి హిందువులో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం నిర్వహించనున్న ఈ సమ్మేళనం మన గ్రామాల్లో మరియు బస్తీల్లో హిందుత్వ వాతావరణం, మత మార్పిడి నివారించడం అనే భావన నిర్మాణం చేయడం, మన దేవాలయాల వ్యవస్థను కాపాడుకోవడం, సమాజంలో సామాజిక సామరస్యతను నిర్మాణం చేయడం, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యతని, ఇదే ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సహసంపర్క ప్రముఖ ఆలూరి రాఘవేంద్ర, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విహెచ్పి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు ఇంటి లోపల కులం, గడప దాటితే హిందువులం అంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన భారతదేశం అంతటా కూడా సమ్మేళనాలు లక్షల సంఖ్యలో జరపడం జరుగుతూ ఉంది. మరి ఇంతవరకు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి సేవల యొక్క విజయాన్ని గుర్తు చేసుకుంటూ, అలాగే శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఈరోజు ఘనంగా మరి మన రాయచోటి కొత్తపేటలో కూడా హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. మరి ఈ హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం వల్ల మరి హిందువులలో ఎలాంటి చైతన్యం రావడం జరుగుతుంది, మరి ఇంతవరకు కూడా ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సేవల ఫలితంగా ఎలాంటి మార్పులు తేవడం జరిగింది మన భారతదేశం అంతటా కూడా అనే దానిపైన మన ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి స్వామి పేరు ఏంటి, తుర్యానంద సరస్వతి స్వామీజీ గారు మరి ముఖ్య అతిథులుగా ఈ సమ్మేళనానికి రావడం జరిగింది. మరి హిందూ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, మరి హిందూ ధర్మం ఎలాంటి విలువలు కలిగినటువంటిది అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే స్వామీజీ. మరి ఈరోజు హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మీ యొక్క ప్రసంగంతో కూడా చాలా వరకు చైతన్యం తేవడం జరిగింది. మరి ఈ హిందూ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత గురించి కొంచెం మీరు తెలియజేస్తుంది. అందరికీ హరియోం. హిందూ సమ్మేళనం ఈరోజు రాయచోటి పట్టణంలోని కొత్తపేటలో జరుగుతున్నటువంటి ఈ సమ్మేళనం హిందువులలో ఒక జాగరూకత తీసుకురావడం కోసం, ఒక చైతన్యం తీసుకురావడం కోసం. మనమందరం హిందువులం చెప్పుకుంటున్నాము. కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు మనకు అందించినటువంటి సంస్కృతిని మనం కాపాడాలి అనే సంకల్పంతో ఏదైతే శాస్త్రాలు, భగవద్గీత, రామాయణ, పురాణాలు ఏవైతే మన పూర్వీకులు మనకు అందించారో వాటిని మనము చదివి మన ధర్మాన్ని ఆచరిస్తూ ఈ ధర్మాన్ని ఇంకా భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి సంకల్పంతో ఈ సమ్మేళనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక సమాజము పటిష్టంగా ఉండాలంటే ఆ సమాజంలో ఉండే వ్యక్తులందరూ కూడా పటిష్టంగా ఉండాలి. ఒక వ్యక్తి పటిష్టంగా ఉండాలంటే ఆ వ్యక్తి యొక్క మనసు, బుద్ధి కూడా పటిష్టంగా ఉండాలి. అతని యొక్క ఆలోచనలు పటిష్టంగా ఉండాలి అనే సంకల్పంతో ఈరోజు మనమందరము హిందువులము. వేల సంవత్సరాల నుంచి రక్షించబడుతున్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనది అనే సంకల్పంతో అందరూ వేదికగా, సమ్మేళనంగా ఒక చోటుకు వచ్చి ఇక్కడ అందరూ కూడా మనము ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఏమిటి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇక్కడ ఏమి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి, ఈరోజు
ఇంతగా కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, మరి ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా కొంతవరకు ప్రలోభాలకు గురై కొన్ని వేరే అన్ని మతాల్లో కూడా చేయడం జరుగుతోంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది కేవలం ఒక అజ్ఞానం. ఈ రోజులో ఏమనుకుంటున్నారు అంటే మతం అంటే ఏదో ఒక ఆశ చూపిస్తేనో, లేకపోతే కొంత ద్రవ్యం ఇస్తేనో, లేదా కొంత డబ్బు ఇస్తేనో ఆ విధంగా మారటమనో, లేదంటే కొన్ని అనవసరమైనటువంటి ప్రలోభాలకు లోనైనట్టు మారటం, ఆ విధంగా అవివేకంతో అజ్ఞానంతో తెలియని వారు మారుతున్నారు. ఒకటి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు, అంటే హిందూస్థాన్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వాస్తవానికి హిందువులే. మధ్యలో రకరకాల పరిస్థితుల్లో ఈరోజు వారు మతం మారుండొచ్చు, వేరే పేరు పెట్టుకొని ఉండొచ్చు. ఒకరు చెప్పున్నారు, మతాలు మారినా సరే మన గతాలు మారం, మన తాతల తండ్రులు మారరు, మన తాతల తండ్రులు అందరూ కూడా హిందువులే. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా హిందువే. ఇది ఒక సనాతన ధర్మం. కొన్ని వేల సంవత్సరాలుగా ఆనాడు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కృతులన్నీ కాలగర్భంలో కలిసిపోయినా అన్ని వేల సంవత్సరాలకి, అన్ని దాడులకు, అన్ని ప్రలోభాలకు నిలబడినటువంటి ధర్మం మన హిందూ ధర్మం. దీనిని ఎవరు ఏమి చేయలేరు. ఇది చెక్కు చెదరకుండా ఎన్నాళ్ళైనా ఉంటుంది. దీనిని ఆచరించాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద. అలాగే మన భారతదేశం నుంచి ఎంతోమంది విదేశాలకు వెళ్ళి వారి యొక్క మేధా సంపత్తిని అంతా కూడా అక్కడ ఉపయోగించి ఆ దేశాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? నేడు భారతీయులందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆత్మనిర్భర భారత్. మనకు మేధాశక్తి ఉంది. ఒకప్పుడు భారతదేశం కాదు, బానిసత్వంలో ఉన్న భారతదేశం కాదు. ఈరోజు మనకు వనరులు ఉన్నాయి, మన దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్ళిన వారు కూడా ఇప్పుడు అందరూ ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. పెద్ద పెద్ద గూగుల్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలన్నీ, కంపెనీలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయనేటువంటి విషయాన్ని గ్రహించి ఇప్పటికే ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. పైగా ప్రపంచ పోకడలు, ప్రపంచ నాయకులు అనుసరిస్తున్నటువంటి తీరుతోటి లేదు, మన మాతృభూమిని మించిన లేదు అనేటువంటి అవగాహన కల్పించబడుతుంది. గత 10 సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా యువత కేవలము ఇతర దేశీయులు, విదేశస్తులు తయారు చేసిన వస్తువులు కాదు, ఆ వస్తువును నేను తయారు చేయగలను, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము అభివృద్ధి చేయగలము. ఈరోజు 140 కోట్ల మంది ఉన్నాము. మన యొక్క మేధాశక్తితోటి మనము అభివృద్ధి పదంలో నడవగలము అనేటువంటి సంకల్పంతో ఈరోజు యువత నేర్చుకుంటూ ఉన్నారు. అలాగా హిందూ సమాజం కూడా రాబోయే తరాలకి, వారి బిడ్డలకి అందరికీ కూడా ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఆత్మనిర్భర భారత్ని ప్రతి ఒక్క ఇంటింటికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. గురూజీ, అలాగే ప్రపంచ మానవాళి వ్యవస్థ అంతా కూడా అది ఒకటే. మరి వాళ్ళు అందరూ కూడా పీల్చేటువంటి గాలి కానీ, తినే ఆహారం కానీ అన్నీ కూడా ఒకటే. ఎందుకు ఈ విభేదాలు రావడం జరుగుతుంది? ఎందుకు విభేదాలు వస్తున్నాయంటే భారతీయ సంస్కృతి ఎప్పటి నుంచో కూడా వసుదైవ కుటుంబం, మొత్తము భూమండలం అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా ఒక కుటుంబం అని భావించేటువంటి ధర్మం సనాతన. కేవలం మానవులే కాదు, చెట్టు, పుట్ట, గుట్ట, ప్రతి ఒక్కటి, ప్రతి జీవి, పక్షి, ప్రాణి అందరూ కూడా దైవస్వరూపులేని భావించేటువంటి ధర్మం మానవ ధర్మం. ఎందుకు భేదం వస్తుంది అంటే, లేదు నేను చెప్పిందే మార్గము, నేను చెప్పిన ఆయనే దేవుడు, మిగిలిన వారు దేవుళ్ళు కాదు అనేటువంటి కుచించిత మనస్తత్వం ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు వస్తాయి. ఏ రూపమైనా సరే భగవత్ శక్తి ఒకటే, ప్రతి రూపము కూడా భగవంతుడే, ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే అనేటువంటి సిద్ధాంతాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు ఈ భేదాలన్నీ కూడా ఎప్పుడవుతాయి. అటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది కేవలం హైందవ సనాతన ధర్మం మాత్రమే. అందుకని నువ్వు ఏ రూపంలో ఆరాధించు, భగవంతుని శివుని రూపంలో ఆరాధించు, అమ్మవారి రూపంలో ఆరాధించు, రాముని రూపంలో ఆరాధించు, కృష్ణుని రూపంలో ఆరాధించు. రూపం ఏదైనా భగవత్ శక్తి, ఈ సమస్త జగత్ సృష్టి నామరూపాలు వేరైనా భగవత్ శక్తి ఒకటే. అలాగా అందరినీ కలుపుకునేటువంటి సిద్ధాంతం అయితే ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. లేదు నేను చెప్పిందే మార్గము, నేను చెప్పిన రూపమే దేవుడు అనేటువంటి ఒక రిజిడ్ స్వభావం ఎప్పుడైతే ఉంటుందో అది సమాజం యొక్క శ్రేయస్సును కోరదు, అది వినాశనానికి దారితీస్తుంది. గురూజీ, అలాగే మనము అందరూ ఒకటనేటువంటి నమ్మేటువంటి పరిస్థితి ఏమైనా రాగలుగుతుందంటారా?
తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ రోజులో అందరూ చదువుకుంటున్నారు. పాశ్చాత్యులు కూడా హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఇంత లోతు ఉందా అని తెలుసుకుంటూ ఉన్నారు. చాలామంది మనం చూస్తున్నాం. ఇలాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానివ్వండి, చిన్మయ మిషన్ కానివ్వండి, ఇస్కాన్ కానివ్వండి, రామకృష్ణ మిషన్, మన హిందూ ఆధ్యాత్మిక సంస్థలన్నిటి కూడా ఇతర దేశాల్లో కృషి చేస్తూ ఉన్నాయి. అందరూ మన హిందూ ధర్మం యొక్క లోతు ఏంటో తెలుసుకుంటున్నారు. మీరు చూస్తే ఈనాడు యోగా, మన హిందూ ధర్మంలో ఉండే యోగా ప్రపంచ దేశాలన్నీ కూడా వారు ఎస్ ఇది కరెక్ట్, మన ఆరోగ్యానికి, మన జీవన విధానానికి ఉపయోగపడుతుంది. అలాగా భవిష్యత్తులో ఒకరోజు సనాతన ధర్మము ఇది ప్రజాశ్రేయస్సును కోరుకునే ధర్మము అని తప్పనిసరిగా ప్రపంచ దేశాలు తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా వస్తుంది.